కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. 1 సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మటుమాయమవుదురు. బలము చేత ఎవడును జయము నందడు. ఈ చక్కటి మాటలు మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడు అంటున్నాడు, తన భక్తులు. ఎవరు భక్తులంట? తన భక్తులు. దేవునందు భయము కలిగి భక్తిపరుడుగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడంట? వారిని వాళ్ళ పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. నువ్వు దేవుని భక్తుడుగా నువ్వు ఉన్నావా? దేవుని విశ్వాసం కలిగి నువ్వు ఉన్నావా? ఎంతోమంది నరులో నుండి భక్తిపరులు గతించిపోతున్నారంట ఇప్పుడు ఈ సమయంలో నీ భక్తి నువ్వు కాపాడుకో, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. నీ పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. నువ్వు కింద పడుకోకుండా ఆయన కాపాడుతాడు. అపాయం జరగకోకుండా కాపాడుతాడు. యాక్సిడెంట్ కాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు నీకు నీడవలే నీకు తోడుగా ఉంటాడు. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయనే వారిని కాపాడును. ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దుర్మార్గులు అంధకారమందు మటుమాయమవుదురు. దుర్మార్గులు నాశనానికి ముందు గర్వం నడుస్తుంటుంది. నాశనానికి ముందు దుర్మార్గం ఎక్కువగా నడుస్తుంటుంది. గర్వించుట, దుర్మార్గంగా మాట్లాడుట. దేవుని బిడ్డలమైన మనము దుర్మార్గాన్ని వదిలేద్దాం. గర్వము వదిలేద్దాం. గర్వము, దుర్మార్గము, పొగురు, హెచ్చింపు ఉండకూడదు. అవన్నీ ఉండకోకుండా దేవుని మార్గంలో మనం ఉండాలి. దుర్మార్గులు అంధకారమందు మటుమాయమవుదురు. ఇప్పుడే ఉండనే, అప్పుడే ఈయనకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు, అప్పుడే చచ్చిపోయినా, అప్పుడే పడిపోయినా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అలాగనే దుర్మార్గులు అంధకారమందు మటుమాయము అవుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, బలము చేత ఎవడును జయము నందడు. బలము చేత, నా బలం ఉంది కాబట్టే నేను జయించి తిని, నా బలం ఉంది కాబట్టే వాడిని ఓడించి తిని, నా జ్ఞానం ఉంది కాబట్టే వాడిని ఎదుర్కొంటుని అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే రాత్రి అంతా మేలుకు ఉండి కూడా వ్యర్థం అని ఉంది వాక్యంలో. దేవుడే కాపాడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బలము చేత ఎవడును జయించడు. బలము చేత ఎవడు జయించడు, జయము నొందడు. నీ బలము దేవుడై ఉండాలి. నీ శక్తి దేవుడై ఉండాలి. నీ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానమై ఉండాలి. దేవుని బలం కోరుదామా? దేవుని సహాయాన్ని మనం కోరుదామా? అలాగ మనం కోరినట్టయితే మనము జయము నొందుతాం. మనం ఇక్కడ 3 మాటలు విన్నాం. ఒకటి, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దుర్మార్గులు అంధకారమందు మటుమాయము అవుదురు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, బలము చేత ఎవడును జయము నందడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.